అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అరుణాచలం వ్లాగ్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఫస్ట్ టైం అరుణాచలంకి వెళ్ళామన్నమాట. మరి మాకు ఈ అరుణాచలంలో కలిగిన అనుభవాలన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈ అరుణాచలంకి అరౌండ్ 5 o'clock అంతా రీచ్ అయిపోయాము ఈవినింగ్. అలా రీచ్ అయిన వెంటనే టెంపుల్కి 3 kilometers ఒక రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తిరిగి మళ్ళీ రాజగోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. అరుణాచలంలో స్పెషల్ డేస్ అప్పుడు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేసేస్తారు. వెహికల్స్ చూడొచ్చు, అన్నీ కూడా రోడ్ సైడే పార్క్ చేసుకుంటారనమాట. మేము బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికి వెళ్ళడానికి కూడా పోలీస్ వాళ్ళైతే అలో చేయలేదన్నమాట. ఓన్లీ లోకల్ వెహికల్సే లోపలికి అయితే అలో చేస్తున్నారు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా అవుట్ సైడే పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా షార్ట్ కట్స్ అయితే తీసుకొని మేము మా రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామన్నమాట. అలా రూమ్ నుంచి టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి 6 అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఎంతమంది ఉన్నారో టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర. మేమైతే పౌర్ణమి రోజునైతే అరుణాచలం టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడికి పౌర్ణమి రోజున కొన్ని వేల మంది అయితే గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. మేమైతే ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కానివ్వండి, దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. క్రౌడ్ చూస్తున్నారు కదా అసలు మామూలుగా లేదు. ఇలాంటి డేస్లో అయితే దర్శనం అంత సింపుల్గా అయితే జరగదు ఫ్రెండ్స్. చాలాసేపు అయితే వెయిట్ చేసాం, క్యూలో నిలబడ్డాము. మాకు ఆల్మోస్ట్ 5.5 గంట సేపు పట్టిందండి దర్శనం. ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి స్పెషల్ డేస్లో మనం దర్శనానికి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం డైరెక్ట్గానే దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. మాకైతే దర్శనానికి 5.5 గంట సేపు పట్టింది ఫ్రెండ్స్. చెప్పాను కదా పౌర్ణమి రోజు చాలా మంది ఉంటారు. దర్శనం అసలు చాలా కష్టం ఫ్రెండ్స్. అందుకే చాలామంది గిరి ప్రదక్షిణ చేసుకొని అయితే రాజగోపురం దగ్గరకు వచ్చి కర్పూరం అయితే వెలిగించుకొని అయితే వెళ్తూ ఉంటారనమాట. క్యూ చూస్తున్నారు కదా. ఇక్కడున్న పోలీసు వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే దర్శనానికి టైం చాలా పడుతుంది, బెటర్ మీరు అందరూ కూడా గిరి ప్రదక్షిణ చేసిరండి అయితే చెప్తున్నారు. బట్ ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా వినలేదు. ఆ శివుని దర్శనం కోసం అయితే క్యూలోనే వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి స్పెషల్ డేస్లో అసలు ఎలాంటి కూడా మెయింటెనెన్సే లేదు ఫ్రెండ్స్. పోలీస్ వాళ్ళు ఉన్నారే కానీ అసలు ఎక్కడ కూడా ప్రాపర్గా అయితే రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోలేదన్నమాట. ఎక్కడికక్కడ క్యూలో అయితే అర్చుకుంటూ గొడవలు వేసుకుంటూనే ఉన్నారనమాట. సో అదొక్కటే మైనస్ పాయింట్ ఫ్రెండ్స్. రిమైనింగ్ అంతా కూడా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయ్యి బయటికి వచ్చేసరికి అరౌండ్ 11:30 అయితే అయిపోయిందనమాట. ఇంకా 11:30 నుంచి అయితే మేము గిరి ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంతమంది, మనకి రోడ్ ఫుల్గా అయితే జనాలు ఉన్నారనమాట. నేను చెప్పాను కూడా కొన్ని వేలల్లో వస్తారు ఈ పౌర్ణమి రోజున. అరుణాచలంలో ఈ గిరి ప్రదక్షిణ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. మోస్ట్లీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణ చేయడానికే. మనకి ఈ గిరి ప్రదక్షిణ మొత్తం కూడా 14 kilometers ఉంటుందన్నమాట. కొండ చుట్టూ అయితే మనం నడవాల్సి ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనం అష్టలింగాలను అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంద్రలింగం ఒకటి, సెకండ్ వన్ అగ్నిలింగం, థర్డ్ వన్ యమలింగం, ఫోర్త్ వన్ నైరుతి లింగం, ఫిఫ్త్ వన్ వరుణలింగం, సిక్స్త్ వన్ వాయులింగం, 7th one కుబేరలింగం అండ్ 8th one వచ్చేసి ఈశాన్యలింగం. ఈ లింగాలన్నీ కూడా
మనకి లెఫ్ట్ సైడే వస్తుంది ఫ్రెండ్స్. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఒక్క లింగం అగ్నిలింగం తప్ప రిమైనింగ్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అగ్నిలింగం వచ్చేసి మనం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో రైట్ సైడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే మార్నింగ్ టైమ్స్లో కానివ్వండి, ఈవినింగ్ టైమ్స్లో ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ అయితే చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఎండలో అయితే అస్సలకి నడవలేమన్నమాట. పౌర్ణమి రోజు చంద్రుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాడో. ఇంకా కార్తీక పౌర్ణమి నాడు కూడా ఈ అరుణాచలంలో చాలా వైభవంగా అయితే పూజలు జరుగుతుంది. గిరి ప్రదక్షిణ చేయడానికి ఎక్కడెక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణలు చేసుకొని శివుడిని అయితే దర్శనం చేసుకొని అయితే వెళ్తుంటారనమాట. ఈ అరుణాచలంకి రావాలనుకుంటే మన దగ్గర డబ్బులుంటే సరిపోదు ఫ్రెండ్స్. ఆ శివుని ఆజ్ఞ ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతాము. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్తారు కదా, అలానే ఆ శివుని ఆజ్ఞ మన మీద ఉంటేనే మనకి ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మాకు కూడా 2-3 టైమ్స్ అయితే మేము ప్లాన్ చేసాము ఈ టెంపుల్కి రావాలనేసి, అస్సలకి కుదరనే లేదండి. బట్ ఎలాగో అలాగా ఈ పౌర్ణమికి అయితే మేము అరుణాచలంకి అయితే రీచ్ అయ్యాము. శివుని దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా గిరి ప్రదక్షిణ అయితే నైట్ 11:30కి అయితే స్టార్ట్ చేసాము. ఎండ్ అయ్యేసరికి మార్నింగ్ 4:30 అయితే అయింది ఫ్రెండ్స్. మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడితోనే మన గిరి ప్రదక్షిణ అనేది ముగుస్తుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై ఫ్రెండ్స్.